ముందు ఒక నిమిషం ఆడ ఇప్పుడు చెప్పు. అంటే ఈరోజు స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాము. అలాగే మీరు నాకు 5 years నుంచి కాదు, ఈరోజు అయితే స్విమ్మింగ్కి వెళ్తున్నాం. మీరు తల ముంచితే బాడీ పైకి వెళ్తుంది, అప్పుడు తేలుతాను అంతే. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. నువ్వు పట్టుకో దేవుడిని నిలబడుకో, నీ నాన్న మునిగిపోతావు. అట్లా అట్లా మునిగిపోతాడవా? ఇప్పుడైతే ఈ వీడియోస్ నేను లాస్ట్ ఇయర్ తీసినవి అనమాట. అంటే ఆశుకి స్విమ్మింగ్ నేర్పించడానికి లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ లో ఇలా బావిలో వాటర్ ఫుల్ నిన్నాయి. సో అప్పుడు తీసిన వీడియోస్ అనమాట ఇవంతా కూడా. సో స్టార్టింగ్ లో ఆశు అయితే చాలా భయపడిపోయాడు. సో దిగనే లేదనమాట, ఎవరివో బెండ్లు అడిగి దింపారు. సో దాని తర్వాత మా బాబాయ్ ఏం చేశాడంటే ఇంకా ఓన్ గా బెండ్లు తయారు చేసినాడు అనమాట. అప్పుడు బావి నిండా వాటర్ నిండేవి. సో ఏ బావి దగ్గరికి వెళ్ళినా కూడా కొన్ని వాటర్ ఉండేవి అనమాట. చేయి పట్టుకోద్దు, నీకేం కాదండి కదా. అట్లా మలుకో, నాకు అట్లా కాదు, ఈ చేయిలు పట్టుకో చెప్తా. ఈ చేయిలు వెనక బో బాబాయ్, కొడుతు పెట్టు, దూరం పో. ఇట్లా ఎట్లా అట్లా లేవు, అట్లా ఉండేవు. కిందకు పోతున్నట్టు నాకే భయం వేస్తుంది. నీళ్ళు ఎక్కువ నువ్వు దిగాసు వంగు, అసలు వంగు. తై లోపలికి తై. తొయ్యి లోపలికి, చేతు లోపలికి తై. నువ్వు చెయ్యి, నువ్వు లేక నీ పట్టుకోవాలి. నీ పట్టుకుంటుంది వాళ్ళ చెల్లి నీకండి లేట్ వస్తలే. ఇలా ఫస్ట్ లో అయితే చాలా ఏడ్ చేసేవాడు అనమాట. చాలా భయపడిపోయేవాడు. అసలు దిగనని ఎంత మరం చేసేవాడో. దిగు. కానీ రోజు అయితే ఇట్లా పిలుచుకొని వచ్చేదాన్ని నేను ఇట్లా బావిల దగ్గరికి. దాడిచ్చి బాగా వ్యాసి వచ్చి నేను ఉందా కదా, నీకు ఆడిస్తూ ఉంది. స్టార్టింగ్ లో అయితే చాలా గట్టిగా ఏడ్చాడు. ఎంత గట్టిగా ఏడ్చేసాడంటే అసలు నేను ఎప్పుడు రాను ఇక్కడికి అన్నట్టు గట్టి గట్టిగా అరిచేసాడు అనమాట. కింద లోపలే నేను చెప్పేది తప్ప. బాబాయ్ పో బాబాయ్, మధ్యలోకి వస్తాడు వాడు. అట్లరా అట్లరా, ఇంకా 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 పో, ఇంకా పో. మెల్లిగా చిన్నగా అంటూ వచ్చేస్తావు. చిన్నగా అనుకుంటారా నీకు ఏం మగా నీళ్ళు కూడా పడవు. రా ఇట్లా ఇట్లా రా, ఇట్లా రా. చిన్నగా లోపల ఎత్తి చేయిలు పైకి ఎత్తద్దండి. లోపల అనాలి చేయిలు. ఎవరు కానీ సొంతం ముడతావేమా? నేనుందా రా, అల్లేపో.
యాక్చువల్గా ఈ స్విమ్మింగ్ పూల్ నేను లాస్ట్ ఇయర్ కూడా ఒకటి షార్ట్ అయితే పెట్టినాను. సో ఇక్కడ తిరుపతి దగ్గర ఉంది అనేసి ఒకటైతే పెట్టాను. సేమ్ స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇంకో అక్కడ ఆశు కొడుతున్నాడు. సేమ్ యాజ్ యూజువల్, సేమ్ భయపడుతున్నాడు స్టార్టింగ్లో. పిల్లలంతా కొడుతున్నారు ఇక్కడైతే. మీరు తల కింద ఉంచితే మీ బాడీ మొత్తం పైకి వెళ్తారు. అప్పుడు మీరు స్విమ్మింగ్ కొట్టదు. కాకపోతే నిన్న కదా వచ్చావు నీకే తల ముంచకపోతే పైకి లేవు. నిన్నంతా ముంచింది కాదు, నువ్వు రోజు ముంచాల్సిందే. లాస్ట్కి వెళ్ళి బాగా పడిపోయింది. I can do this. I can do this. I can do this. First bend up. First starting left hand అంటే bend అవ్వాలి. Bend అయ్యాక ముందు రాను. తల ఒక్కటే ముంచాలి. చూడండి ఎట్లా చేస్తాను. అలా ఫైనల్గా ఎవ్వరూ లేకుండా తనంతకు తానే స్విమ్మింగ్ పూల్లో దిగి స్విమ్ చేయడం అయితే స్టార్ట్ చేశాడనమాట. ఇప్పుడు భయం పోయింది, బ్రీతింగ్ హోల్డ్ చేసుకోవడము అంతా కూడా అలవాటైందనమాట. బట్ ఇదైతే చాలా టైం అయితే తీసుకుంది ఆశుకి. ఆల్మోస్ట్ 1 ఇయర్గా, అంటే రెగ్యులర్గా పోకపోయినా బట్ గ్యాప్ ఇచ్చినా కూడా టైం అయితే తీసుకున్నాడు ఆశు. అసలు ఫుల్ భయపడిపోయాడు. బట్ రెగ్యులర్గా తీసుకుపోవడం వల్ల నాకైతే చాలా యూజ్ అయిందనమాట. సో అవన్నీ ఎప్పుడు స్విమ్మింగ్ పూల్ కానీ ఇట్లా బావిల దగ్గరికి పోయినప్పుడల్లా అలా క్లిప్స్ అన్నీ తీసి నిన్నాను. సో అవన్నీ కూడా ఇలా మొత్తం ఒక వీడియోలో షేర్ చేద్దాము అనేసి ఒక వీడియో వ్లాగ్ ఎడిట్ చేశాను అనమాట. అందుకే పోస్ట్ చేస్తున్నాను. సో ఫైనల్గా అయితే మెయిన్ అయితే ఆశుకి ఇప్పుడు భయం పోయింది, స్విమ్మింగ్ చేయగలుగుతున్నాడు. సో అది హ్యాపీ అనమాట. ఓన్లీ స్విమ్మింగ్ పూల్లో ఆశు స్విమ్ చేసేది కూడా నేను ఒక వ్లాగ్ అయితే పెట్టాను లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ అనుకుంటా. అది కూడా ఎవరైనా చూడకపోతే చూడండి. అది అయితే ఇంకా ఫుల్ కామెడీ అనమాట. ఇంకా అసలు దిగనే లేదు. ఆ వీడియోలో మొత్తం ఆశు అని అడగడానికే సరిపోయింది. సో అందుకనే అదొక వీడియో ఫన్నీగా తీసిన్నాను. అది ఒక 2 years బ్యాక్ అనమాట. అప్పుడే కాదు, ఆశు ఇంకా చిన్నప్పుడు కూడా నేను బావిలో ట్రై చేపించేదాన్ని అనమాట. అంటే స్విమ్మింగ్ చేయకపోయినా అట్లీస్ట్ ఆ వాటర్ అవన్నీ కూడా భయం పోవాలి అనేసి బెండ్లు కట్టేసి ఇట్లా మా తమ్ముడు వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చి దింపించేదాన్ని అనమాట. అప్పుడు కూడా ఫుల్గా ఏడ్చేస్తూ ఉన్నాడు. ఆల్మోస్ట్ 1/2 hour 1 hour ఏడ్చి మళ్ళీ ఎన్నోసార్లు అడిగితే అప్పుడు కిందకి దిగేవాడు అనమాట. సో ఇప్పుడు చూడండి ఎంత చిన్నగా నిన్నాడు. అప్పుడైతే జస్ట్ ఇట్లా బెండ్లు కట్టేసి వాళ్ళ మీద నిలబెట్టుకునేవాడు అనమాట. అంటే ఒకసారి మళ్ళీ కిందకి దిగేసిన తర్వాత ఇంకా మళ్ళీ పైకి రా అంటే ఇంకా వచ్చేవాడు కాదు. పైకి వచ్చేదానికి మళ్ళీ ఏడుపు, నేను ఇంకా కాసేపు ఉంటా అనేసి. ఇలా 5 years నుంచి వీలు కుదిరినప్పుడల్లా ఆశుకి ఇలా ట్రై చేయించాము. సో తనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉందనమాట లైట్ గా. మెయిన్ వాటర్ ఫోబియా. వాటర్ చూస్తే అస్సలు లైక్ చేసేవాడు కాదనమాట. నాకు ఊపిరి ఆడట్లేదు అట్లా ఇట్లా చెప్పేవాడు. సో మెయిన్ గా తను ఆ భయం పోవాలి, బ్రీతింగ్ హోల్డ్ చేసుకోవాలనే ఇంత టైం పట్టింది అనమాట. సో ఇదనమాట ఆశు స్విమ్మింగ్ బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. బాయ్.